డాన్ మీడియాకు స్వాగతం. కూటమి నేత ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం, అధికారులకు బెదిరింపులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి అధికార కూటమి నేత ఒకరు చేస్తున్న ప్రయత్నానికి మున్సిపల్ అధికారులు సహకరించాలని ఒక నేత వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడులు తెస్తున్నారని సమాచారం. వాణిజ్య విద్యా కేంద్రంగా అభివృద్ధిలో ముందడుగు వేస్తున్న తాడేపల్లిగూడెం పట్టణంలో ఆస్తుల విలువ రోజురోజుకు ఆకాశాన్ని అంటుతుండడంతో శశి కాలేజీ, నిట్ కాలేజీ, నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ రోడ్లలో మార్షెట్టి ఫంక్షన్ హాల్ దగ్గరలో రోడ్డుకు చేర్చి ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై కూటమి నేత కన్నుపడింది. వెనువెంటనే దాని వెనుక ఉన్న ఒక విశాలమైన ఖాళీ స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకొని ఒప్పందం చేసుకొని ఆ స్థలానికి రోడ్డుకు మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రహదారి ఏర్పాటు చేస్తే ఆ నేత డెవలప్మెంట్కు తీసుకున్న స్థలంలో అపార్ట్మెంట్లు కట్టి అమ్మకాలు సాగిస్తే ఊహించని విధంగా లాభాలు వస్తాయని ఆ కూటమి నేత మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడులు తెస్తున్నారని, వారు ఈ ప్రభుత్వ భూమి కబ్జాకి అడ్డు పెట్టడంతో వారిని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. సదరు కూటమి నేత అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న భూదందాలు, ప్రైవేటు పంచాయతీలు, సెటిల్మెంట్లు, అధికారులను బెదిరింపులపై ఆ పార్టీ అధినేత దృష్టి పెట్టి విచారణ చేపట్టి చర్యలు తీసుకొని ఆ పార్టీ పరువు కాపాడాలని అదే పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.